హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. నేను మీ పావని. ఈరోజు నేను మీకు లెనిన్ శారీస్ చూపించబోతున్నానండి. దీస్ ఆర్ ద 900 శారీస్ అండి, ఫ్రీ షిప్పింగ్. ఆల్రెడీ బిఫోర్ ఎపిసోడ్లో మనం చూసాము దిస్ ప్లెయిన్ బ్లాక్ మీద టై అండ్ డైస్ వచ్చాయి. సో బట్ ఈరోజు ఎపిసోడ్లో ఏంటంటే మనం చూపించబోతున్న శారీస్ కొంచెం డిఫరెంట్. దానికి కొంచెం యాడ్ చేసాము ద వైట్ ప్రింట్, వైట్ టై అండ్ డై కూడా నేను మీకు చూపిస్తాను. మనం శారీస్కి వెళ్ళే ముందు మనం ఉన్న సీక్వెన్స్ ఇప్పుడు శ్రవణం అయిపోయింది. నెక్స్ట్ కీర్తనంలో సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, నారద ముని. సో నేను మీకు నారద ముని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నారద ముని పాస్ట్ లైఫ్ ఏంటంటే దాసీపుత్ర. ఎందుకు ఆయన దాసీపుత్రుడిగా పుట్టాడంటే అది ఒక పెద్ద స్టోరీ అండి. ఆయనకి ఒక శాపం వస్తుంది. సో అది ఇంకొక రోజు చెప్పుకుందాం. సో దాసీపుత్రగా జన్మిస్తాడు. సో దాసీపుత్రగా జన్మించినప్పుడు ఏంటంటే వైష్ణవులు, బ్రాహ్మణులు, నెక్స్ట్ పురాణాలు చెప్పేవాళ్ళు అంతా మంచిగా వాళ్ళకి ఫీస్ని బాగా అంటే ప్రసాదంని వాళ్ళకి సర్వ్ చేయడం, వాళ్ళకి బాగా సర్వీస్ చేయడం, వాళ్ళకి బాగా సర్వీస్ చేశారనమాట వాళ్ళ మదర్. అండ్ ఆల్సో ద నారద ప్రీవియస్ బర్త్ దాసీపుత్ర, చిన్న బాబు. సో హీస్ 10 years ఓల్డ్ ఉంటుంది. సో ఏమవుతుందంటే వాళ్ళు చాలా చక్కగా చేశారు. అండ్ ఆల్సో వాళ్ళు మంచి మాటలు అంటే అన్ని పురాణాలన్నీ వాళ్ళు మాట్లాడుకుంటుంటే, డిస్కస్ చేసుకుంటుంటే భగవంతుడి గురించి అవన్నీ బాగా వినేవాళ్ళు. సో తను చాలా చాలా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఈ ఆధ్యాత్మికంగా భగవంతుడిని చేరుకోవాలనే ఒక మనసులో ఒక థాట్ అయితే వచ్చేస్తుంది. సో ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత ఒకరోజు అనుకోకుండా వాళ్ళ అమ్మగారిని ఒక పాము కాటేస్తుంది. సో పాము కాటేస్తే తను చనిపోతారనమాట. సో నార్మల్గా మన భౌతికంగా మనం ఆలోచిస్తే మనకేమనిపిస్తుంది ఈ సిచ్యువేషన్ చూస్తే, అదేంటి అంత మంచిగా బ్రాహ్మణులకి సర్వ్ చేశాడు, అంత మంచిగా చేశాడు, అలా చేసిన వాళ్ళకి భగవంతుడు అమ్మని దూరం చేశాడు. ఇప్పుడు ఆ బాబుకి ఎవరు లేరు, ఆల్రెడీ తండ్రి లేడు, హీఈస్ ఓన్లీ పేరెంట్, ఆమె కూడా లేదు, ఎలా బతకాలి అని మనం అనుకుంటాం. బట్ ఆయన ఒక పర్సెప్షన్ వేరు, మనం ఆలోచించేది వేరనమాట. సో వాళ్ళ అమ్మగారు ఎప్పుడు ఎలా అనుకునే వాళ్ళంటే ఆ చిన్న బాబుని చూసి నా బిడ్డ పెద్ద అవుతాడు, నాకు మంచిగా ఇల్లు కొంటాడు, నాకు ఇలా చేసి అంటే భౌతికంగా నాకు ఏదో చేస్తాడు అనే ఒక థాట్లో ఉంది. సో అందుకని ఏంటంటే భగవంతుడు ఆయనకి మనకి మధ్యలో ఏదైనా కానీ ఒక అబ్స్ట్రగల్ ఉందంటే అది మన ఇద్దరి మధ్యని దూరం చేస్తుందంటే సో దాన్ని తీసేస్తాడనమాట. సో అలాగే ఏమవుతుందంటే సో అతను బాగా వనాలు అలా వెళ్తుండేవాడు. సో చాలా పుణ్యక్షేత్రాలు తిరిగేవాడు. సో అలా ఏది దొరికితే ప్రసాదము, కొన్నిసార్లు లీవ్స్ కూడా తిని అక్కడ ఉన్న వాటర్ అలా తాగి ఆయన ఉంటుంటే ఒక్కసారి స్వామి ఎవరు శ్రీ మహావిష్ణువు యొక్క వాయిస్ వినిపిస్తుంది. నువ్వు ప్యూర్ అయ్యావు, బట్ యూ షుడ్ బి ప్యూర్ మోర్, అంటే ఇంకా నువ్వు బాగా ప్యూరిఫై అవ్వాలి నీ హార్ట్ అని చెప్తారు. సో ఆ వాయిస్ వినగానే ప్రాణం లేసొస్తుంది, అంత సంతోషం వస్తుంది. సో మొత్తం దివ్య దేశాలన్నీ చేస్తాడు, ఏమేం సర్వీసెస్ బ్రాహ్మణులకి వైష్ణవులకి చేయాల్సిన సర్వీస్ అంతా చేస్తాడు. ద లాస్ట్ ఆయన ఒక శరీరాన్ని ఇలా సోల్ ఇలా బయటికి వెళ్ళిన సోల్ విత్ ఇన్ సెకండ్స్లో హీ గోన్ ఫర్ ద నారద ముని. ఎంత విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండి, ఈ బాడీలో నుంచి సోల్ ఇలా బయటకు వెళ్ళింది, నెక్స్ట్ నారద మునిగా వెళ్ళిపోయాడు. సో ఆయన చాలా ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే మనము ఎగ్జాంపుల్ కీర్తనంకి నారద ముని గురించి తీసుకున్నాం కాబట్టి హౌ హీఈస్ గ్రేట్ అంటే నారద ముని ఎంత గ్రేట్ అనే దాని గురించి చెప్తున్నాను. మన సినిమాల్లో సీరియల్స్లో నారద మునిని చాలా చాలా కామిక్ వేలో పుల్లలు పెడతారు, ఏదేదో రకాలుగా మాట్లాడతారు. బట్ హీఈస్ సో డివైన్ అండి, మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. సో మనం అండ్ ఆల్సో నేను మీకు ఒకటి చెప్పాను కదండి, పెండింగ్ ఫైల్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మనం శారీస్కి వెళ్దాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ శారీ అండి. సో ఇవన్నీ ఒక్కొక్కటి సారీ అండి కాఫ్ వస్తుంది, ఏమనుకోవద్దు. సో దీస్ శారీస్ అని ఒక్కొక్కటి 5 పీసెస్ ఉంటాయండి. సో ఇవన్నీ ఏంటంటే మనకి ప్లెయిన్ బ్లాక్స్ మీద టై అండ్ డైస్ వచ్చాయి కదా. సో ఇప్పుడు ఏంటంటే మనకి శారీ మీద మొత్తం మనకి స్లాంట్ లైన్స్ వైట్తో మనకి డై వస్తుంది. సో అండ్ ఆల్సో ఇన్ ద మీన్ వైల్ వైట్ మధ్యలో మనకి ఇవి వస్తున్నాయి బాతిక్స్. సో ఇట్ షుడ్ బి సంథింగ్ డిఫరెంట్ విత్ ప్రీవియస్ కలెక్షన్తో పోలిస్తే. సో సేమ్ ప్రీవియస్ కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళకి కూడా దర్ ఈజ్ హ్యావింగ్ ద సేమ్ శారీస్ పాసిబిలిటీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. సో శారీస్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు అండి.
ద పళ్ళు ఏంటంటే మామూలుగా మనకి జరీ లైన్స్ యాజ్ యూజువల్గా వచ్చాయి. అండ్ ఆల్సో ద క్రాస్గా మనకి డై షబోరీ డై వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ద బ్లౌజ్ ఎలా వస్తుందంటే సేమ్స్ టు బి లైక్ పళ్ళు లాగే వస్తుంది. నేను ఇంకొక సారీకి చూపిస్తాను. ద సేమ్ పీస్ ఆల్సో అవైలబుల్, ఐ విల్ షో దాట్ ఆల్సో. అండ్ చూడండి సేమ్ పీస్ అండి. అండ్ మీకు బ్లౌజ్ చూపిద్దామని నేను తీసాను సారీ. చూడండి ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్ అండి. సో ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా, అదేం లేదు. సో ఇది ఇక్కడ షబోరీ పార్ట్ని బ్యాక్ సైడ్ యూస్ చేసుకొని అండ్ హ్యాండ్స్కి అండ్ ఆల్సో ద ఫ్రంట్ సైడ్ మనము ఈ బ్లాక్ యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మనకేంటంటే ద బేస్ కలర్ ఏంటంటే సేమ్గానే ఉంటుంది, ద పళ్ళు కలర్ అండ్ ద బ్లౌజ్ కలర్ ఒకటే మారుతుంది. సో ఇది నెక్స్ట్ శారీ అండి. చూడండి ఇక్కడ బాగా తెలుస్తుంది, నేను లైన్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది మీకు క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. దిస్ ఇన్వర్టెడ్ కర్వ్స్ లాగా అండ్ ఆల్సో ది సెమీ సర్కిల్ కూడా వచ్చింది. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ప్యాటర్న్ అండి, చాలా బాగుంది. అండ్ ది సేమ్ ప్యాటర్న్ అయితే మనకి పళ్ళు ఏది వస్తుందో ఆ కలర్ని ఎక్కువ డైమండ్స్లో ఎలివేట్ అవుతుంది. సో ఇది ఎక్కువ మీకు టైం వేస్ట్ చేయను, ఫాస్ట్గా చూపించేస్తాను. ఇది పళ్ళు అండి, ఇట్స్ పళ్ళు షబోరీ పళ్ళు అండి, చాలా చాలా బాగుంది. అండ్ దిస్ ద షబోరీ బ్లౌజ్. లేదు మనం ఇది హ్యాండ్స్ యూస్ చేసుకొని బ్యాక్ అండ్ ఫ్రంట్ వేరే యూస్ చేసుకోవచ్చు. లేదు యూ కెన్ గో ఫర్ ద కాంట్రాస్ట్, స్కై బ్లూ కలర్ కాంట్రాస్ట్ వెళ్ళినా బాగుంటుంది. లేదు ఇప్పుడు నేను వేసుకున్నాను కదండి ఇట్లా సెల్ఫ్ బ్లాక్ వేసుకొని దాని మీద కలర్ వేసుకున్నా బాగుంటుంది, ఇలా వేసుకున్నా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ద సేమ్ ప్యాటర్న్. దీస్ ఆర్ ద శారీస్ 900 అండి, ఫ్రీ షిప్పింగ్. శారీ పళ్ళు మనకి ఇక్కడ ఇట్స్ లైట్ లావెండర్ కలర్ లాగా అనిపిస్తుంది. అండ్ బ్లౌజ్ అండి, షబోరీ బ్లౌజ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్. అండ్ నెక్స్ట్ అండి శారీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, వేసుకుంటే ఎలా ఉంటుందని ఒక డౌట్ కూడా ఉంటుంది. శారీ అయితే వేసుకుంటే చాలా బాగుంది, ఫ్రిల్స్ పెట్టినా బాగుంది, సింగిల్ వేసినా బాగుంది, ఇలా అయినా చాలా చాలా బాగుంది. అండ్ ఆల్సో వెరీ వెరీ ఎకనామికల్, మీరు హ్యాపీగా మనం యూస్ చేసుకోవచ్చు. ఈ శారీస్ని చక్కగా వాష్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం డ్రై వాష్ చేసి నార్మల్ వాష్ చేసుకోవచ్చు, విత్ షాంపూ వాష్ చేసుకోవచ్చు. సో ద ఫ్యాబ్రిక్ ఆఫ్ లెనిన్ ఆల్సో చాలా బాగుంది అండి, చాలా కంఫర్ట్గా ఉంది. సో కాటన్ లాగే ఉంది, సో నో సిల్క్ ఆర్ సంథింగ్ ఫ్యాబ్రిక్ లాగా లేదు, చాలా బాగుంది. సో ఆల్రెడీ మన దగ్గర లెనిన్స్ తీసుకున్న వాళ్ళకి బాగా తెలుసు. సో ఇట్స్ ఏ ఫ్యాబ్రిక్ అయినా ఇట్ షుడ్ బి వర్తి అయితేనే విల్ గో ఫర్ ద ప్రాసెస్ అండి, లేకపోతే అసలు మీకే చూపిము. అండ్ దిస్ ద నెక్స్ట్ అనమాట, అదే ప్యాటర్న్స్. అండ్ ద పల్లూస్ అండ్ ఆల్సో ద బ్లౌజెస్ ఒక్కటే మారితే, ద పళ్ళు లెమన్ ఎల్లో వచ్చిందండి, చాలా చాలా బాగుంది. అండ్ ద బ్లౌజ్ కూడా ఇట్లా లెమన్ ఎల్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ శారీ ఈ ప్యాటర్న్లో ఐ థింక్ సో దిస్ ప్యాటర్న్లో శారీ అండి. అండ్ పళ్ళు పెసరపచ్చ గ్రీన్ అండి. సో ఇప్పుడు ఒకసారి నేను మీకు ఈ బ్లౌజ్ గురించి బాగా డౌట్ ఉంటుంది, అందుకే నేను ఇన్నిసార్లు చెప్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి మనం హ్యాండ్స్ ఇది యూస్ చేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకటి యూస్ చేసుకున్నా బాగుంటుంది, ఎలా అన్నా బాగుంటుంది. శారీ అండ్ పీచ్ కలర్ అండి, పీచ్ కలర్ బ్లౌజ్ అండి. సో శారీ పర్నా కాబట్టి సరిపోతుంది బ్లౌజ్. లేదు ఈ బ్లౌజ్ శారీలోనే ఉంచేసుకొని కట్టు కొంగులో మనము ఇంకొకటి తీసుకున్నామంటే ఫ్రిల్స్ బాగా వస్తాయండి, చాలా చక్కగా. నెక్స్ట్ ప్యాటర్న్స్కి వెళ్దాము. ఇదేంటంటే మనకి చాలా డిఫరెంట్. ఫస్ట్ హాఫ్ ప్లెయిన్
అండ్ సెకండ్ హాఫ్ ఏంటంటే మనకు పింక్ కలర్తో మొత్తం బాతిక్స్ వచ్చాయి. ఇన్ ద మీన్ వైల్ మొత్తం షబోరి వచ్చింది. సో లైట్ గ్రీన్కి మంచి బేబీ పింక్ కాంబినేషన్, చాలా బాగుంది. అండ్ పళ్ళు అంతా ఫుల్ షబోరి గ్రీన్, మంచి గ్రీన్తో షబోరి వచ్చింది. అండ్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ ఫుల్ షబోరి, ఇది నో నీడ్ టు వరీ, దిస్ ఇస్ ఫుల్ షబోరి, చాలా బాగుంది. అండ్ ఇవి కూడా మన దగ్గర ఒక్కొక్కటి 5 పీసెస్ అవైలబుల్ ఉంటాయి. సో నెక్స్ట్ శారీకి వెళ్దాం. సో ఇది పైన కింద ఒక బిగ్ బార్డర్ లాగా అనిపిస్తుంది చూడండి. ఇక్కడ పైన కింద గుడ్ వైన్ కలర్ ఆర్ లావెండర్, డార్క్ లావెండర్. సో ఇన్ ద మీన్ వైల్ అంతా షబోరి ఉంది, చాలా బాగుంది. సో షబోరీస్ చాలా మంది అడిగారండి, సో హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ షబోరీస్లో కూడా మేము చాలా సిరీస్ చేస్తాము. ఎవ్రీ వీక్ 1 షబోరీ డిజైన్ విల్ అప్డేట్ ఇన్ అవర్ ఛానల్, సో మీరు ఫాలో అవ్వచ్చు. పళ్ళు, అండ్ పళ్ళు ఏంటంటే మంచి టై అండ్ డైతో వచ్చింది. అండ్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ ఇలా చూపిస్తాను. ఇది బ్లౌజ్ అండి. నెక్స్ట్ అండి బ్లాక్కి మంచి ఎల్లో, సో ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది హాఫ్ అండ్ హాఫ్లో. అండ్ పళ్ళు షబోరి, షబోరి పళ్ళు. అండ్ షబోరి బ్లౌజ్ కూడా షబోరి, ఫుల్ షబోరి. దీస్ ఆర్ ద 900 అండి, ఫ్రీ షిప్పింగ్ శారీస్. అండ్ ఇప్పుడు చూసిన మోడల్లోనే కలర్ డిఫరెంట్ అండి, బ్లాక్కి మనకి స్కై బ్లూ, స్కై బ్లూ వచ్చింది. అండ్ చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్, ఇది ఎప్పటికైనా చాలా బాగుంటుందండి, బ్లాక్కి స్కై బ్లూ. అండ్ పళ్ళు మొత్తం షబోరి, పళ్ళు షబోరి అండి. అండ్ బ్లౌజ్ కూడా షబోరి. అండ్ లాస్ట్ శారీ, కానీ చాలా బాగుంది కాంబినేషన్. ఇట్స్ 3 డిఫరెంట్ ప్యాటర్న్స్. పైన బాతిక్స్, బిగ్ బాతిక్స్, అండ్ ఇన్ ద మీడియం షిబోరి. అండ్ ఇక్కడ మనకు రౌండ్స్, బాతిక్ని ఒక రౌండ్స్ లాగా ఇచ్చారు, చాలా బాగుంది, సంథింగ్ డిఫరెంట్గా ఉంది. అండ్ పళ్ళు అంతా బాతిక్స్ వచ్చింది. అండ్ ద బ్లౌజ్, ఈ బ్లౌజ్ మాత్రం మీకు రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి. సో దిస్ ఇస్ ద రన్నింగ్ బ్లౌజ్, ఇదేనా యూస్ చేయొచ్చు, కొంచెం మనం జాగ్రత్తగా యూస్ చేసుకోవచ్చండి. లేదు ఇన్ని 3 కలర్స్ మంచిగా ఉండదు అంటే యూ కెన్ గో ఫర్ కాంట్రాస్ట్ ఆర్ ఎనీ ఒక్క కలర్కి మనం వెళ్ళొచ్చు. సో దీస్ శారీస్ ఆర్ సో బ్యూటిఫుల్ అండి, చాలా చాలా బాగుంది. ఇప్పుడు నాకు కూడా ఇది చాలా కాటన్ అయితే చాలా కంఫర్ట్ ఫీల్ ఉందండి, చాలా హాయిగా ఉంది, వెయిట్ లేదు, అస్సలు వెయిట్ లేదు. సో మీకు కానీ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి మీరు తీసుకోవచ్చు. అన్నిటికీ కోడ్స్ అండ్ ఆల్సో ద రేట్స్ అన్ని మెన్షన్ ఉంటాయి. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక రోజు మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.